అందరు ఎలా ఉన్నారు? నేను మీ పూర్ణిమ ఎలా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నౌ 500 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీకు చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చికెన్ గ్రేవీ మీకు జస్ట్ అక్కడక్కడ మాత్రమే చూపిస్తాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. ముందుగా నేను చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుని అన్ని పక్కన పెట్టేసుకున్నాను. మ్యాగ్నేట్ చేసుకున్నట్టు అవంతా ఏం చూపించలేదు. ఫస్ట్ బిర్యానీ కోసం ఒక బౌల్ తీసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్పైసెస్ అన్నీ వేసి టమోటోస్ చిన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనము టమోటోస్ చిన్నగా కట్ చేసుకోవచ్చు, కొంతమంది సన్నగా పొడుగ్గా కట్ చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. కట్ చేసుకొని పైన లిడ్ పెట్టుకోండి. నేను చికెన్ గ్రేవీకి కూడా ఫస్ట్ చికెన్ని పసుపు, ఉప్పు, ధనియాల పొడి, మిరప్పొడి, కొన్ని పచ్చిమిరపకాయలు, చికెన్ మసాలా అన్నీ వేసి కలిపి, ఉప్పు అన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకుంటాను అనమాట. చికెన్ గ్రేవీకి కూడా ముఖ్యంగా బిర్యానీలోకి వాటిల్లోకి చేసేటప్పుడు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం కలిపెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసేసి లిడ్ పెట్టి స్లో ఫ్లేమ్లో ఉడకబెడతాను అనమాట. తర్వాత బిర్యానీని ఓపెన్ చేసి చూస్తే టమోటాలు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి కదా. ఉడికిపోయిన తర్వాత బిర్యానీ కోసం మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని టమోటో అంతా మగ్గిపోయింది కాబట్టి ఓపెన్ చేసేసి ఆ చికెన్ అంతా దాంట్లో వేసి కలుపుకొని లిడ్ పెట్టేసుకోవాలి. తర్వాత మనము బిర్యానీ పెట్టకముందే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని రైస్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ రెసిపీ నేను మీరు కామెంట్ చేస్తేనే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఏం చెప్పను ఈ రెసిపీ గురించి, జస్ట్ మీకు చూపిస్తున్నాను. మీకు ఒకవేళ నచ్చితే అడిగితే కామెంట్ చేస్తే నేను పోస్ట్ చేస్తాను అనమాట. తర్వాత మనం చికెన్ని లిడ్ పెట్టేసాం కదా, ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెడితే చికెన్లో ఉన్న వాటర్ అంతా చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసేసి మసాలాలన్నీ బాగా పడతాయి అనమాట. నేను మీకు చెప్పాను కదా, బిర్యానీలోకి చికెన్ కర్రీ కాదు గ్రేవీ లాగా ఫ్రై లాగా చేసేసాను కలుపుకొని తినడం కోసమని. నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయలేదు. చూడండి, మీకు నచ్చితే కనుక ఈ వీడియో కావాలంటే ఎలా చేస్తానో కామెంట్ చేయండి, నేను మీకు వీడియో పెడతాను. చికెన్ని బాగా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత బిర్యానీ కోసం మనం లిడ్ పెట్టుకొని అలాగే చూసుకోవాలన్నమాట. చికెన్ బాగా ఉడికిపోయేంత వరకు సిమ్లోనే పెడతాను నేను. సిమ్లోనే పెట్టి ఒకవేళ వాటర్ అంతా ఎక్కువ ఉండి ఆ మసాలాలన్నీ పట్టడం వల్ల అప్పుడు కొంచెం గ్రేవీ అనేది మనం సపరేట్గా కొంచెం బౌల్లో కూడా తీసి పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. ఎక్కువ మసాలాలు ఇష్టపడిన వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఒకవేళ ఎక్కువ వాటర్ చికెన్లో బయట వచ్చింది అన్నప్పుడు నేను అలా కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు మనం రైస్ ముందుగా ఉడకబెట్టుకోవాలి కాబట్టి ఒక బౌల్లో వాటర్ తీసుకొని నేను పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి నానేసి పెట్టుకుంటాను. ఎందుకు అంటే రైస్ కొంచెం బాగుంటుంది అనేసి. బౌల్లో అది నానబెట్టి పెట్టుకున్న పాలు, కుంకుమ పువ్వు వేసి బిర్యానీ స్పైసెస్ వేసి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేయాలి. నేను ఏ కుంకుమ పువ్వు వాడానో కూడా చూపించాను ఇక్కడ మీకు ఇది ఫైనల్ చికెన్ కర్రీ. చూడండి, రైస్లోకి నేను వాటర్ బాగా తెల్లుతూ ఉన్నప్పుడు నానబెట్టుకున్న నీళ్ళంతా వంపేసేసి ఆ బియ్యం మొత్తం ఈ వాటర్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఎక్కువ కలపేయకూడదు. ఎక్కువ కలిపితే బియ్యము తునిగిపోతాయి అన్నమాట. జస్ట్ అలా సైడ్ నుంచి కలుపుకోవాలి. 70% ఉడికిన తర్వాత ఇలా జల్లెడతో తీసుకొని మనం పక్కన చికెన్ ఉంది కదా ఉడికింది, ఇలా తీసుకొని దాంట్లో వేసేసుకోవాలన్నమాట. చికెన్ కొంచెం పక్కన తీసి పెట్టుకొని కింద ఒక లేయర్ చికెన్ వేసి తర్వాత రైస్ వేసి తర్వాత కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేసి మళ్ళీ చికెన్ వేసి మళ్ళీ రైస్ వేసేయన్నా చేసేసుకోవచ్చు. నాది కొంచెం క్వాంటిటీ బిర్యానీనే కాబట్టి నేను డైరెక్ట్ లేయర్స్ ఏం వేయకుండా డైరెక్ట్ వేసేసాను. మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. నేను జస్ట్ డైరెక్ట్ అలా వేసేసాను అంతే. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ముందుగా రైస్ వంపేసుకొని మళ్ళీ వేసి అలా కాకుండా ఈ జల్లెడ యూస్ చేయడం వల్ల ఈజీగా అయిపోతుంది అనమాట. జస్ట్ అలా వంపుకొని అలా వేసేయచ్చు. అదే గంటతోనే లెవెల్ కూడా చేసేసుకోవచ్చు.
నేను ఆ రైస్ వాటర్ ఉడికేటప్పుడు కొంచెం నెయ్యి కూడా వేస్తాను, రైస్ విడిపోకుండా బాగుంటుందని. పొడి పొడిగా అంతా వేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు, 10 to 15 మినిట్స్ వరకు ఉండించాలి. తర్వాత చూడండి నా దమ్ బిర్యానీ ఫైనల్గా ఎలా వచ్చిందో చూసేయండి. యమ్మీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. నా బాబుకి చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, అందుకని నేను బాబు కోసం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.